వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్. దర్గా అభివృద్ధికి కృషి చేసింది మా బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలిపిన మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించని పార్టీలకు గోరి కడతాం హెచ్చరించిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మంచి అగ్రిమెంట్ చేసి చూపిస్తాం కోరిన మైనార్టీ నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 188 పాఠశాలల్లో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న 5,944 మంది విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ వారి తరపున ఉచిత స్టడీ మెటీరియల్ను హిందీ, తెలుగు, ఇంగ్లీష్ కరదీపికలను సంబంధిత ఉపాధ్యాయులతో తయారు చేసి దివీస్ ల్యాబొరేటరీ చౌటుప్పల్ వారి ఆర్థిక సౌజన్యంతో ముద్రించడం జరిగింది. ఈ కరదీపికలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది అని, రానున్న 10వ తరగతి పరీక్షలకు దృష్టిలో పెట్టుకుని సమయం తక్కువగా ఉన్నందున కష్టపడి చదివి మంచి మార్కులు పొందాలన్నారు. మరియు గతంలో కూడా దివీస్ ల్యాబొరేటరీ వారు మన పాఠశాలలకు వాటర్ ప్లాంట్స్, సైన్స్ మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్ అందించారని తెలిపారు. ముందు కూడా ఇలాగే విద్యా వ్యవస్థకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని యాజమాన్యాన్ని కోరారు. వారిని శాలువతో సత్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సెలవులకు ముగించుకుని సొంత గ్రామాలకు వెళ్లిన పట్టణ వాసులు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపైకి కిలోమీటర్ల మేర 65పై రద్దీ ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గా ఉరుసోత్సవాల సందర్భంగా శనివారం షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసీవుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జహంగీర్ పీర్ దర్గా అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అమితమైన ప్రేమ ఉందని, అందుకే దర్గా డెవలప్మెంట్ కొరకు 50 కోట్లు మంజూరు చేశారన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు లేనిపోని మాటలు మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల అధికారంలో ఉండి దర్గా అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా మాటలు విడిచి అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వంకాయల నారాయణరెడ్డి, మిట్టు నాయక్, రాంబాబు నాయక్, అజయ్ నాయక్, సయ్యద్ హాఫీజ్, తస్లీంబాయ్, ఎంఏ సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఉత్సవాలు జరుపుకునే ఈ జహాంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేయాలని ఆ రోజే 50 కోట్ల రూపాయలతో ఈ దర్గా డెవలప్మెంట్ను ఆ రోజు శాంక్షన్ చేశారు. గౌరవ ఆనాటి మన మాజీ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ దర్గాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే बीआरएस के कार्यकर्ता है, खासकर हमारे माजी होम मिनिस्टर साहब जय यादव साहब, यहाँ के एमएलए साहब, सरपंच साहब, रियासत के जितने भी लोग हैं, खासकर केसीआर साहब की जानिब के तरफ से हम यहाँ पे चादर गुल पेश करने आए थे. और यहाँ आने के बाद इतनी चीज़ें मालूम हो रही है, यहाँ की जितने भी डेवलपमेंट है, यहाँ के हर दुकानदार से या जितने फैमिलीज कारोबार कर रहे हैं, भले ही वो छोटे कारोबारी हो दो या बड़े कारोबारी होने दो, उन सबसे आप रुका के पूछ सकते हैं कि ये शुभाकांक्षలు. ఈ నిజంగా యాదయ్య గారు అన్నట్టు ప్రతి సంవత్సరము జాతీయ దర్గాలు వేలాది మంది దర్శించుకుంటారు. సర్కార్ తర్వాత వచ్చే గురువారం నాడు
ఎక్కువ మంది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము హిందువులు ఎక్కువ ఇక్కడ మ్యాచ్ చేస్తారు, హిందువులు ఎక్కువ చేస్తారు. గతంలో కల్వకుర్తి, నల్గొండ, దేవరకారు నుంచి అవన్నీ ఒక అంతమంది మా ఊరి మీదకి వెళ్ళి వచ్చాయి. వేల మంది బండి కట్టుకొని వచ్చి మ్యాచ్ చేశారు. భక్తి నమ్మకం ఈయన మాకు పోరాడిస్తాడు, కోరిన కోరుకుంటారు, కోరిన కోరికలు ఇస్తారని చూపిస్తారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, మహమూద్ అలీ గారు చేసిన సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి చేసిందో ఈ విషయాన్ని ప్రజల చెంతకు తీసుకుపోయే పత్రికా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి తరఫున, మహమూద్ అలీ గారి తరఫున మీ అందరికీ కూడా మరొకసారి సుస్వాగతం తెలియజేస్తూ, ఈరోజు వాస్తవానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో జేపీ దర్గాకు కేటాయించిన నిధులు అంజయ్ యాదవ్ గారు కొత్తూరు ఇక్కడ ఖిలాఫ్ పంపిన ఈ ఉరస్ పీరియడ్లో నేను మా మసీల్లా ఖాన్ సాబ్, ఎక్స్ చైర్మన్ వక్ఫ్ బోర్డ్, మా అంజయ్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే మా మిట్టు నాయక్ గారు, సర్పంచ్ గారు, మా నియాజీ భాయ్ గారు, మా నారాయణ సాబ్ గారు, శ్రీనివాస్ గారు, సత్యం గారు, మస్లిం భాయ్ గారు, ముఖిద్ భాయ్ గారు, రాంభాయ్ గారు. ఉత్సవాలు ప్రతి సంవత్సరం సంక్రాంతి నెల గురువారం తర్వాత వచ్చేటువంటి 14వ తారీఖు తర్వాత సంక్రాంతి వచ్చిన గురువారం ఉత్సవ ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు చాలా ఘనంగా ఉత్సవ ఉత్సవాలు జరపడం జరిగింది. అయితే మేము కూడా 2006 నుంచి మేము సర్పంచ్ ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దర్గా గురించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఒక డెవలప్మెంట్ కమిటీని వేశారు తప్ప ఏమీ కొన్ని రోడ్లు సిసి రోడ్లు శాంక్షన్ అయి ఉంది. దాని తర్వాత అది చేయలేదు. మేము సర్పంచ్గా అయిన తర్వాతనే ఆ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అప్పటికి ఉద్యమం నడుస్తున్న సందర్భంలోనే దర్గాని కూడా. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు ఉమాపతి నాయుడు, టీడీపీ రాష్ట్ర కురవ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ శ్రేణులు రోగులకి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు. తిరువూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ పక్కన ఉన్న చిన్న పట్టా కట్టుకుని వానను, ఎండను లెక్క చేయకుండా బతుకు తెరువు కోసం చెప్పులు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఒకరు వృద్ధుడిని చూసి చలించిపోయారు గౌరవ శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు. ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్లి నీకు ఏం కావాలని అడిగినప్పుడు ఇక్కడ నేను పని చేసుకోవడానికి ఏదైనా ఏర్పాటు చేయండి అని ఆ వృద్ధుడు అనడంతో నీకు ఒక బడ్డీ కొట్టు ఏర్పాటు చేస్తాను, దానిలో నువ్వు పని చేసుకో అని శాసనసభ్యులు ఆ వృద్ధుడికి చెప్పడంతో సంతోషంతో గౌరవ శాసనసభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ వృద్ధుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు అందించిన వారి జీవితాల వెలుగులు నింపిన దివంగత ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయం ఘనంగా నిర్వహించారు. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి ఆదేశాల మేరకు నంద్యాల బొమ్మల సత్రంలోని ఎంపీ నివాసం నందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ నరహరి విశ్వనాథరెడ్డి, దినేష్ రెడ్డి, గణపం పుల్లారెడ్డి, అజయ్ సూరే, బిఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యులు పెరుమాళ్ల విజయ్ కుమార్, కోడూరు సంజీవారెడ్డి, బొమ్మిరెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాస యాదవ్, పోలూరు నాగేశ్వరరెడ్డి, భగీరథారెడ్డి, నాగేశ్వర నాయక్, శ్రీనివాసరావు, మనోజ్, కళ్యాణ్, సాయి, హర్షవర్ధన్ పాల్గొన్నారు.
ఆళ్లగడ్డలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై మున్సిపల్ అధికారులు ర్యాలీ చేపట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంపై అవగాహన సదస్సును అధికారులు నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి అధికారులు సిబ్బందితో కలిసి వచ్చి ఆంధ్రపై నినాదాలు చేస్తూ 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ కిషోర్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, మండల తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, మున్సిపల్ కార్యాలయం ఇంజనీర్ తేజ, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి, మున్సిపల్ కౌన్సిలర్ హుసేన్ బాషా పాల్గొన్నారు. ఓకే సార్. పేరు చేయాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆళ్లగడ్డ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆళ్లగడ్డ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆళ్లగడ్డ. దయచేసి అందరూ కూడా మనం బెల్లంకొండలో అంతా నాదే, నా అనుమతి లేకుండా వైన్ షాప్ దగ్గరలో కూడా నిల్చవద్దు. నువ్వు రిపోర్టర్ అయితే నేను కూటమి నాయకుడిని, నీ అంతా తేలుస్తా అంటూ బెల్లంకొండ మండలంలోని మార్సయ్యపాల గ్రామ శివారులో షాప్ నెంబర్ 80 వద్ద క్రైమ్ కౌంటర్ రిపోర్టర్పై బెల్ట్ నాయకుడు దౌర్జన్యానికి దిగాడు. ఈ స్థలం నాది, బెల్ట్ నాది, మీది ఏదైనా ఉంటే రోడ్డు మీద చూసుకోపోండి అంటూ ఆవేశంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ప్రజల వారధిగా పనిచేస్తున్న విలేకరుల పరిస్థితి ఎలా ఉంటే ఇక ప్రజల పరిస్థితి చెప్పాల్సిన పని లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీకే సంబంధం? ఏంటది పని చేసేది? పని నువ్వు చేసేది మేము చేసుకుంటాం. ఇస్తాను ఏడుంది నీ స్థలం? ఎవరికుంది? ఎవరికుంది? ఎవరికి? షాప్ వచ్చినప్పుడు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. షాప్ ఎందుకు తెచ్చుకున్నావు? ఇప్పుడు రాదు, నీ చాలా గౌరవించా. ఓయికి అన్నావు, మేము భాష మాట్లాడాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎన్టీఆర్ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లెజెండరీ బ్లడ్ బ్యాంక్ ను ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో భారీగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అందించారన్నారు. ఎన్టీఆర్ అందించిన సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రక్తదానం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ సెలవుస్తున్నాం.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. గదుల శ్రీను అనపర్తికి చెందిన వ్యక్తి స్థానిక బలభద్రాపురం రామకృష్ణ ఇంజనీరింగ్ వర్క్షాప్లో పనిచేస్తున్నాడు. వర్క్షాప్లో పని నిమిత్తం వేరే చోట పని చేసుకుని వస్తుండగా బలభద్రాపురం దేవీ సెంటర్లో ఉన్న గుబ్బలమ్మ గుడి వద్ద వెనుక నుండి వస్తున్న లారీ శ్రీమురళి మోహన్ రైస్ మిల్ లారీ ఢీకొట్టడంతో బైక్ పైన వస్తున్న వ్యక్తికి మృతి చెందాడు. గ్రామ విఆర్ఓ మాచవరపు శ్రీనివాస్ తెలియజేశారు. ఒకసారి అవకాశం ఇవ్వండి, మంచి అగ్రిమెంట్ చేసి చూపిస్తాం. ఐటీసీ, పిఎస్పిడి, బీఆర్టీయూ, సిఐటియు, ఐఈయు అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సారపాక ఈస్ట్ గేట్ ఎదురుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ ఒకే బాణం ఒకే మాట అంటూ తనకు ఒకసారి అవకాశం కార్మికులు ఇవ్వాలని కోరారు. రాబోయే కాలంలో బీఆర్టీయూ మరియు మిత్రపక్షాలను గెలిపిస్తే 14వ వేతన ఒప్పందం అందరికీ ఆమోదయోగం, కార్మికుల శ్రేయస్సు కోసం ఉంటుందని, కార్మికులకు న్యాయం జరిగేలాగా ఎప్పుడు జరిగినటువంటి వేతన ఒప్పందాన్ని చేసి చూపిస్తామన్నారు. గత యూనియన్లపై విమర్శలు చేశారు. ఇక కేవలం యూనియన్ నాయకులు గోడాలను పెట్టుకోవడానికి, కాంట్రాక్టర్గా ఎదగడానికి మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి యూనియన్ల నేతలు ఉన్నారని విమర్శ చేశారు. ఒక్క రూపాయి కూడా ఏ యూనియన్కి కట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ అగ్రిమెంట్ లో రాసింది సీనియారిటీ ప్రతిపాదన. రాష్ట్రాల నుంచి వాళ్ళ మేనేజర్లు తీసుకొచ్చి పనిచేపిస్తా ఉన్నారు. అటువంటివి కూడా ప్రశ్నించలేని దురదృష్టకర పరిస్థితుల్లో ఇవాళ ఈ రెండు సంఘాల నాయకులు ఉన్నారు. మరొక విషయము, ఇవాళ యాజమాన్యం దగ్గర మనం ప్రతి సంవత్సరం ఒక స్కామ్ వింటా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఒక స్కామ్ బయట పడతా ఉంది. 100 కోట్ల రూపాయలు ఇవాళ మిల్లుల స్కామ్ జరుగుతున్నా కానీ రిక్రూట్మెంట్ లో దాదాపుగా 15 నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి మేము ప్రతి గేట్ మీటింగ్లో కరపత్రాలు మేనేజ్మెంట్ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి గతంలో 120, 150, 200 మంది ఇప్పుడు మొత్తం కలిపి గత 3 ఎన్టీఆర్ నుంచి 380 మంది మ్యాన్ పవర్ని మనం కోల్పోయాము. అంటే 1575 మంది నుంచి 1195 మంది మ్యాన్ పవర్ దిగజారిపోతూ 380 మంది కార్మికుల్ని, శాశ్వత కార్మికుల్ని మనం కోల్పోయాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి V5 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ V5 ఛానల్కు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. గతంలో వేతన ఒప్పందాలు చేసిన యూనియన్లను వారి స్వార్థం కోసమే పనిచేశారని, ప్రస్తుతం వారి కాంట్రాక్టర్గా గౌడా నిర్మించుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారని, కార్మికులు మాత్రం అలాగే ఉన్నారని, ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే కార్మికుల మంచి అగ్రిమెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కార్మికులకు బదిలీ, కార్మికులకు న్యాయం జరిగేలాగా వేతన ఒప్పందాలు చేయడానికి తాము కృషి చేస్తామన్నారు. V5 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, అదేవిధంగా మనుగూరు సబ్ డివిజన్ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్ టీఎన్టీయూసీ యూనియన్ నాయకులు కూరపాట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అశ్వాపురం గౌతమి నగర్ కాలనీ గేటు వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా జెండా ఎగరవేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయల రాజేష్, కందుల శ్రీనివాసరావు, ఎస్కేటీ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు, రాయల భాస్కరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు తూళ్లూరి ప్రకాష్, తాజుద్దీన్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మహానాయకుడు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా టీఎన్టీయూసీ గారు ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్ కాలనీ గేటు వద్ద ఎన్టీఆర్ గారి వర్ధంతి జరపడం జరిగినది. వారి పూలమాల వేసి మరి కొబ్బరికాయలు పెట్టి చేసి నివాళులు అర్పించాం. మరి ఎన్టీఆర్ గారి ఆశయాలని తెలంగాణలో కూడా కొనసాగిస్తామని చెప్పి, మరి అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మరి ఏదో ఒక రోజు మళ్ళా మంచి రోజులు రావాలని చెప్పి కోరుకుంటూ, మరి భవిష్యత్తులో ఉన్నటువంటి టీఎన్టీయూసీ కానీ ఉన్నటువంటి అందరూ మరి భవిష్యత్ కార్యక్రమంలో తెలంగాణలో కూడా మన జెండా ఎగరేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మరి ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు కొనసాగించాలని చెప్పి వారి సేవా కార్యక్రమాలను మరి వారి యొక్క కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ, మరి టీఎన్టీయూసీ వారు యువత వారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాల మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. కాంచనపల్లె గ్రామ పంచాయతీ మరియు ముత్తాపుర గ్రామ పంచాయతీ గ్రామాల్లో 34 లక్షల విలువ గల సీసీ రోడ్లను ప్రారంభించారు. 44 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 44,05,104 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. మరియు 10 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ 3,75,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యామాచారి, మాజీ ఎంపీపీ పద్మ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గుండాల మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, మన స్పెషల్ ఆఫీసర్ గారు, మన ఏఎంసీ డైరెక్టర్ గారు, డి గారు, ఎంపీడీఓ గారు, పాల్గొన్నటువంటి లబ్ధిదారులైనటువంటి అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ఏ గారు ఇట్లాంటి ఏదిక మీదకి రండి. అధికారులు ఉంటే ఇటు పై ఏదిక మీదకి రండి. అధికారులు చూడండి ఎవరెవరు వచ్చారు. అధికారులకు, మీడియా వారికి ముందుగా నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ ఫైర్ కంట్రోల్ డెమో క్లాసులు నిర్వహించారు. ఎఫ్డీఓ సయ్యద్ మసూద్ మొహిద్దీన్ బండ్లవారి గుంపు పరిధిలో ఫైర్ స్టేషన్ నిర్మించాలని, ఫైర్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీట్ ఆఫీసర్స్కు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ రమేష్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, బీట్ ఆఫీసర్స్ లక్ష్మణ్, ఇంక్విలాల్, రాంబాబు, బాబురావు, సునీల్, రమేష్ పాల్గొన్నారు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. చిట్యాల గ్రామానికి చెందిన అడ్డిగ రిషి అనే బాలుడిని గ్రామ చెరువు శివారులో బండరాళ్లతో కొట్టి గుర్తులేని వ్యక్తులు దారుణ హత్యకు పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జానకి శర్మల పరిశీలించారు. డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్స్ రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లుగా తెలిపారు. హత్యకు పాల్పడ్డ నిందితులను వెంటనే పట్టుకుంటామని తెలిపారు. ఆమె వెంట ఏఎస్పీ రాజేష్ మీనా, పోలీస్ అధికారులు ఉన్నారు. ఈ చిట్యాల విలేజ్లో మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. అడిగల సుశాంత్ అనే 14-year-old బాయ్ మర్డర్ అయి ఉన్నారు అనేసి, ఎవరో రాయితో కొట్టి చంపారు అని ఒక న్యూస్ వచ్చింది. దాని విషయమై దర్యాప్తు చేయడానికి ఇప్పుడు మేమందరం ఇక్కడ చేరుకున్నాము. న్యూస్ టీమ్ పిలిపించాము, డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళు పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. దర్యాప్తు కొనసాగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్. దర్గా అభివృద్ధికి కృషి చేసింది మా బీఆర్ఎస్ ప్రభుత్వమే, తెలిపిన మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించని పార్టీలకు గోరి కడతాం, హెచ్చరించిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మంచి అగ్రిమెంట్ చేసి చూపిస్తాం, కోరిన మైనార్టీ నాయకులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.